ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులను ప్రతి ఏటా సొంత ఖర్చులతో ఓ కార్పొరేటర్ విహారయాత్రకు తీసుకెళ్తూ స్థానిక మన్ననలు పొందుతున్నారు. అయితే గోషామహల్ నియోజకవర్గం మహారాజ్ గంజ్లోని శ్రీ సావిత్రి కన్యా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను బేగం బజార్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ భద్రాచలం యాత్రకు పంపించారు. ప్రత్యేక బస్సులో 50 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను భద్రాచలం సీతారాముల దర్శనానికి తీసుకెళ్లారు. బేగం బజార్ ప్రాంతంలో హమాలి కూలి పనులు చేసుకుని జీవిస్తున్న వారి పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారని, వారి కోరిక మేరకు గత 5 ఏళ్లుగా వారు కోరిన ప్రదేశాలకు విహారయాత్రకు పంపిస్తున్నట్లు శంకర్ యాదవ్ వివరించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో తెలుగు మీడియంలో బోధన జరుగుతుందని, నిరుపేద పిల్లలు చదువుతున్న ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో కూడా బోధన ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులను కోరినట్లు శంకర్ యాదవ్ తెలిపారు. ऐश्वर्य आस्था राजयोग इतना प्रदान करे कि सनातन वैदिक हिंदू धर्म की रक्षा सेवा सदैव इसी प्रकार चलती रहे। जय श्री राम, जय श्री राम, जय श्री राम, वंदे वंदे वंदे। कन्या पाठशाला के विद्यार्थियों भद्राचलम राम मंदिर के दरबार में दर्शन करने के लिए 51 बच्चों को आज हर वर्ष की तरह 17 वर्ष यहाँ है। एक वर्ष भद्राचलम भिजाया गया, दूसरा वर्ष वरंगल भद्रकाली मंदिर, तीसरा वर्ष यादगिरी गुट्टा, फिर चौथा वर्ष भद्राचलम के लिए रवाना हो रहे हैं। आप सब लोग भी शंकर यादव जी को और उनके सभी मित्र मंडली के नेतृत्व में आनंद के साथ सरस्वती की कृपा से, पांडुरंग भगवान के आशीर्वाद से सकुशल जाकर आना, ऐसा भगवान के चरणों में विनती प्रार्थना। जय श्री राम। ఈ మధ్య భూమాతం చాలా పడుతుంది. మీ ఊళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ పని మీ భయానికి మేము మీ మధ్య నాకు కొన్ని చెప్పేది తక్కువ చేసింది. భయపడేదమ్మా అవసరాలు ఎక్కువ మేనేజ్మెంట్ వచ్చిన దగ్గర నుంచి అవసరాలన్నింటినీ కంప్లీట్ చేసుకుంటాం. మరి ఇవి కూడా వాళ్ళతో చేయించుకుంటే బాగుంటుంది. దీనికి మీరు పెట్టింది అది మాటలు అయితే వాళ్ళతో పని కాదు. పాఠశాల ఓన్లీ తెలుగు మీడియం గత 60-70 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ నడుస్తుంది. ఈ స్కూల్లో ఎప్పుడైనా ఏ వసతులు కావాలన్నా, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మనము దగ్గరుండి ఒక 25 సంవత్సరాల నుంచి ఆ స్కూల్ మంచి చెడ్డలన్నీ కూడా చూసుకుంటున్నాము. గతంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు కూడా అక్కడున్న కొంతమంది ఆ బిల్డింగ్ అక్కడ కట్టొద్దని కూడా బాగా గొడవ చేసినప్పుడు నేను అక్కడ ఉండి దాన్ని కోర్టుకి ఆర్డర్ తీసుకొచ్చి స్కూల్ కట్టినాము. స్కూల్ ఇప్పుడు మంచిగా రన్ అవుతుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పేద పిల్లలు, అంటే ఇక్కడ అమాలీల పిల్లలు కానీ, ఇళ్లలో పనిచేసే పిల్లలు కానీ, వాళ్ళ పిల్లలే ఇలా పాపం తెలుగు మీడియంలో చదువుతున్నారు. ఇంకా ఎవరు కూడా తెలుగు మీడియంకు రావడం లేదు. ఇప్పుడు మేము దానికి ఇంగ్లీష్ మీడియం కూడా అప్లై చేసుకున్నాం డిఓ ఆఫీస్లో. గత 2 సంవత్సరాల నుంచి దాని వెనుక మేము ఉండి ఇంగ్లీష్ మీడియం కోసం ట్రై చేస్తున్నాము. అది కూడా ఈ జూన్ వరకు రావచ్చని ఆశిస్తున్నాము. అలాగే అక్కడ ఉన్న స్కూల్ పిల్లలు యూనిఫామ్స్ కానివ్వండి, వాళ్ళ షూస్ కానివ్వండి, కొంచెము బుక్స్ అంటే నోట్ బుక్స్ గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్లకు ఏదైతే రాసుకోవడానికి కాపీ అంటం లేమను ఆ బుక్లు మాత్రము మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాగులు కూడా ఇస్తున్నాం. అదే కాకుండా గత 5 సంవత్సరాల నుంచి ఈ పిల్లలు ఎవ్రీ డిసెంబర్లో ఒకసారి నాకు అక్కడ ఉన్నప్పుడు ఆ పిల్లలు టీచర్లు నాతో అడిగినారు, మేము ఎక్కడైనా వివాహ యాత్రకు వెళ్తామని అన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్తానంటే ఫస్ట్ యాదగిరిగుట్ట అన్నారు. యాదగిరిగుట్ట, మన భద్రాచలం, ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలం
పోయినరు, అంతకుముందు యాదగిరిగుట్ట పోయినరు, శ్రీశైలం పోయినరు, ఇంతకుముందు వరంగల్ పోయినరు, అంతకుముందు వరంగల్ రామప్ప టెంపుల్కు ఈ 5 సంవత్సరాల నుంచి ఈ 50 మంది పిల్లలు, ఒక 4 టీచర్లు ఎవరి ఇయర్ నేను వీళ్ళని పంపిస్తున్నాను.